బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి రాముడి కళ్యాణానికి తెలంగాణ సీఎం గైర్హాజరు కావడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్కు గౌరవం లేదని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మండిపడ్డారు. హిందూ సాంప్రదాయాలను కేసీఆర్ అవమానపరుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం మనవుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అని ఆయన ప్రశ్నించారు. నవమి పర్వదినాన కేసీఆర్ రాముడిని అవమానించారని కృష్ణసాగర్ రావు ఆరోపణలు చేశారు. మరోవైపు బీజేపీ లీడర్ల ఆరోపణలను టీఆర్ఎస్ నేతలు ఖండించారు. అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. కుటుంబ తరపున కేసీఆర్ మనవడు వెళ్తే తప్పేంటని ఆయన కమలనాథుల్ని ప్రశ్నించారు. మరోవైపు ప్రభుత్వం తరపున మంత్రులే పట్టు వస్త్రాలు సమర్పించారని ఇవేమీ తెలుసుకోకుండా మాట్లాడడం మంచిది కాదన్నారు పల్లా రాజేశ్వరరావు. కుటుంబం తరపున మాత్రమే కేసీఆర్ మనవడు వెళ్లాడని ఇందులో తప్పే ఉందని ప్రశ్నించారు. ఇవాళ పట్టు వస్త్రాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించే పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరఫున 3 మంత్రులు ఇవాళ సమర్పించడం జరిగింది. రెండవది, కేసీఆర్ గారు పోలినందుకు కేసీఆర్ గారి కుటుంబం తరఫున కేసీఆర్ కుటుంబ సభ్యులైన హిమాన్షు వారి తరఫున పర్సనల్గా బట్టలు అనేది సమర్పించడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గారి కుటుంబం తరఫున కేసీఆర్ గారి మనవడు హిమాన్షు అక్కడ బట్టలు ఇచ్చారు. అందులో తప్పేంటండి? నా తరఫున నేను పోగలుగుతాను, లేకపోతే నా కొడుకు ఇస్తారు, లేకపోతే నా కూతురు ఇస్తారు, లేకపోతే ఇంకోరు ఇస్తారు. నీకు వచ్చే నష్టం ఏంటండి? హిందూ ధర్మం గురించి, హిందూ పద్ధతుల గురించి ఇలా బీజేపీ వారు కేసీఆర్ గారికి చెప్పాల్సినంత అవసరం లేదు. కేసీఆర్ గారు హిందూవాది, పద్ధతులను వాటన్నిటిని కూడా సంప్రదాయాలను చాలా సుష్టుగా పాటిస్తారు. బీజేపీ యొక్క కుహనా హిందూవాదం దగ్గర నుంచి మేము నేర్చుకోవడానికి సిద్ధంగా లేము. మాకు పద్ధతులు తెలుసు, సంప్రదాయాలు తెలుసు, వాటిని ఖచ్చితంగా ఇవాళ ఈ ప్రభుత్వం పాటించింది. రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణసాగర్ రావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. మనం పల్లా రాజేశ్వరరావు గారు మాట్లాడింది చూసాం. కేసీఆర్ ఎల్లప్పుడూ హిందూవాదే, ఆయనకి హిందువులంటే గౌరవం ఉంది, గౌరవం లేదు అనడం కరెక్ట్ కాదు, కేసీఆర్ మనవడు సమర్పిస్తే తప్పే ఉంది అని అంటున్నారు. ఏమంటారు మీరు? ఇక్కడ 2 ప్రశ్నలు అండి. మొదటి ప్రశ్న ఏంది అంటే, ఒక సాంప్రదాయం, ఒక ఆనవాయితీ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయిన ముఖ్యమంత్రి గారు వచ్చి భద్రాద్రి రాముడికి కళ్యాణం టైంలో సీతకి రాముడికి వస్త్రాలు సమర్పించాల్సిన ఒక ఆనవాయితీ ఉంది. అది దశాబ్దాలుగా నడుస్తా ఉన్నది. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, వారు దీనికి ఎందుకు రాలేదు, ఈ కళ్యాణానికి వారు ఎందుకు రాలేదు? అది మొదటి ప్రశ్న భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది. సరే, ఏదైనా వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు అనుకోండి, తర్వాత ఎవరు చేయాలి ఆ పర్టికులర్ రిచువల్ ని? ఎవరు చేయాలి? ఒక చీఫ్ సెక్రటరీ గారన్నా చేయాలి, మంత్రి గారన్నా చేయాలి. ఇప్పుడు అక్కడ పురోహితులే చెప్పింది ఏంది, మేము చెప్పడం కాదు. అక్కడ లక్షల మంది అక్కడ కూర్చున్న వాళ్ళు చూశారు, టీవీలలో వాళ్ళు చూశారు. ఇప్పుడు దాన్ని కొంచెం మడత పెట్టి దానికి ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అన్నది అది ఏమాత్రం సబబు అని అడుగుతా ఉన్నాం. అక్కడ పురోహితులే చెప్పారు కదా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు వారి సతీమణి లేనందున వారి మనవడు వచ్చి వస్త్రాలు సమర్పిస్తా ఉన్నారు అని వారే చెప్పడం జరిగింది, మేం చెప్పడం కాదు. ఇప్పుడు కడియం శ్రీహరి గారు వస్త్రాలు సమర్పించేటప్పుడు అది చెప్పారా? చెప్పలేదు. మరి దైవాదాయ శాఖ మంత్రి గారు చెప్పినప్పుడు చెప్పారా? అది చెప్పలేదు. మరి పురోహితులు, అక్కడ ఉన్న ఉద్దండ పండితులు వాళ్ళందరూ ఎందుకు మరి మనవడినే ఒత్తిడి చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటే, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మనవడు వచ్చాడు అని వారు చెప్పారు, మేం చెప్పడం కాదు. అది అక్కడ కూర్చున్న భక్త సందోహం చూసింది, టీవీలలో కోట్ల మంది చూశారు. మేము అడిగేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆనవాయితీ ఉన్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఎందుకు మిస్సింగ్ ఇన్ యాక్షన్ ఉన్నారు? వారు ఎక్కడున్నారు? వారు దేనిలో బిజీ ఉన్నారు? వారు ఎందుకు రాలేకపోయారు శ్రీరాముడి దగ్గరికి? అంటే వేరే రిలీజియస్ ఫెస్టివల్స్ కి వారు కాస్ట్యూమ్స్ కూడా వేసుకొని అక్కడికి పోగలిగినప్పుడు, టోపీలు కూడా పెట్టుకోగలిగినప్పుడు, మరి హిందూ ధర్మం ఏదైతే ఉన్నదో, మరి హిందూ ధర్మంకి ప్రతీక అయిన శ్రీరామచంద్రుడిది అక్కడ కళ్యాణం జరుగుతా ఉంటే మరి కేసీఆర్ గారు ఏం చేస్తా ఉన్నారు అని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. సరే, మరి మీరు రాలేదు, మీరు రానప్పుడు మరి ఆ లాంఛనాలతో, అదే లాంఛనాలతో డిప్యూటీ సీఎంఓ, అదే లాంఛనాలతో ఒక చీఫ్ సెక్రటరీయో అక్కడ అనౌన్స్మెంట్ అది చేయాలి కదా. రాష్ట్ర ప్రభుత్వాన్ని
ప్రాతినిధ్యం వహిస్తూ చీఫ్ సెక్రటరీ గారు వచ్చారు, వారు వస్త్రాలు సమర్పిస్తున్నారు అని చెప్తారు కదా అక్కడ వేద పురోహితులు. అట్లా చెప్పలేదు కదా. అది ఎప్పుడు చెప్పారు? మనవడు గారు వచ్చినప్పుడు మనవడు గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఈ రోజు వస్త్రాలు సమర్పిస్తా ఉన్నారు అని పురోహితులు చెప్పింది మేము చెప్తా ఉన్నాం. అది ఎట్లా సమర్పణ ఎట్లా అవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం సమర్పణ ఎట్లా అవుతుంది? అది మీరన్నట్టు కరెక్టే. ఇది ఆనవాయితీ అనేది దాదాపు నిజాం కాలం నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. కరెక్టే, ఇలాంటి ఆనవాయితీని ఖచ్చితంగా ప్రభుత్వాధినేతలు పాటించాలి. కరెక్టే. కానీ ఇది రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధన ఏమీ కాదు కదా. పిల్లలు దైవంతో సమానం అంటారు, దైవం దృష్టిలో అందరూ సమానులే. సో ఇప్పుడు కేసీఆర్ మనవుడు సమర్పించడం వల్ల వచ్చిన తప్పేంటి, జరిగిన తప్పేంటి అనుకో. ఇప్పుడు మళ్ళీ అదే, ఇప్పుడు రాజ్యాంగాన్ని ఎవరు రెఫర్ చేయటం లేదండి. ఇక్కడ ఒక సాంప్రదాయాన్ని ఆనవాయితీని మాత్రమే చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కటి రాజ్యాంగము న్యాయ వ్యవస్థకి సంబంధించిన ఉండవు. కొన్ని మనోభావాలకు సంబంధించినవి ఉంటాయి, కొన్ని నమ్మకాలకు సంబంధించినవి ఉంటాయి, కొన్ని ఒక రిలీజియస్ బిలీఫ్స్ కి సంబంధించినవి ఉంటాయి. కాబట్టి సాంప్రదాయాలు ఆనవాయితీల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం. రాజ్యాంగానికి మతం ఉండదు, కులం ఉండదు, అది తెలిసిన విషయమే. మేము అడిగేది ఏంటంటే, ఒక ఆనవాయితీని మీరు తెలంగాణలో కొత్త రాష్ట్రంలో మీరు ఇంత శుభ పర్వదినాన్న మీరు ఎందుకు దాన్ని తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు? అంటే మీకు హిందువులు అంటే ఏమైనా అవహేళనగా ఉందా, లేకపోతే హిందువులు అంటే తక్కువగా అనిపిస్తా ఉన్నదా? మనం ఓల్డ్ సిటీనే ఫోకస్ చేద్దామా అని మేము అడుగుతా ఉన్నాం. ఓ ప్రశ్నే చేస్తున్నాం. మేమేమి ఇక్కడ రాజకీయం చేస్తలేం. మేము అడిగేది ఏంటంటే ప్రశ్న, సింపుల్ ప్రశ్న. మీకు అక్కడ ఉన్న ఇంట్రెస్ట్ ఇక్కడ ఎందుకు లేదు అని అడుగుతా ఉన్నాం. ఓకే, రైట్. మీరు ఎలా వెళ్ళబోతున్నారు? మీ కార్యాచరణ ఏంటి ఈ విషయం మీద? హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనే విషయం మీద మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు దీని మీద కార్యాచరణ ఏముండదు, ప్రజలు గ్రహిస్తారు అంటున్నాం. ఇప్పుడు వారికి అన్ని సాంప్రదాయాలు తెలుసు, అన్ని విషయాలు తెలుసు అని రాజేశ్వర రెడ్డి గారు చెప్పారు. చాలా మంచిది. మరి అన్ని తెలిసిన వారు ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటే భద్రాచలానికి ఎందుకు రాలేదు? భద్రాచలం తెలంగాణలో ఉంది. తెలంగాణలో అత్యుత్తమమైన పుణ్యక్షేత్రం. మరి సీఎం గారు అన్ని దగ్గరికి పోయేటోళ్ళు ఇక్కడికి ఎందుకు రాలేదు అని అనడం తప్పే ఉంది. సరే, రాలేదు. మరి రాకపోతే రాష్ట్ర ప్రాతినిధ్యత్వం వహిస్తూ ఏదైనా ఒక అధికారినో ఒక మినిస్టర్నో మీరు లాంఛనంగా ఎందుకు చేయలేదు? అది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అది ప్రజల తరఫున ప్రతిపక్ష పార్టీగా, భారతీయ జనతా పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజల నమ్మకాలను కూడా మేము గౌరవిస్తాం కాబట్టి. అది ఏ మతమైనా మేము ప్రశ్నించే వాళ్ళమే. అది ఒక హిందూ మతం అనే కాదు, ఏ మతమైనా ప్రశ్నించే వాళ్ళమే. ఒక ఆనవాయితీని, సాంప్రదాయాన్ని మీరు ఎందుకు నిలబెట్టుకోవటం లేదని ప్రశ్నిస్తా ఉన్నాం. రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కృష్ణసాగర్ రావు గారు. రైట్.